తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో వానలు పడతాయంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రైట్, తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. ఇక ఈ వెదర్ అప్డేట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 4-5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ రకంగా ఈ మేరకైతే వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేసింది. అయితే సోమవారం, మంగళవారం అంటే ఇవాళ కూడా హైదరాబాద్, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. దాదాపు ఇవాళ సాయంత్రం పూట కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో వర్షం పడే అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ తదితర జిల్లాల్లో కూడా సాయంత్రం 6 తర్వాత నుంచి రాత్రి దాదాపు 10 గంటల వరకు కూడా వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. ఇక రేపు కూడా సేమ్ ఇదే జిల్లాల్లో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి వరకు కూడా అంటే గురువారం వరకు కూడా ఈ జిల్లాలన్నింటిలో వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. అయితే ఆగస్టు చివరి వారానికి చేరుకుంటున్నా కూడా తెలంగాణలోని 10 జిల్లాల్లో లోటు వర్షపాతం అయితే కొనసాగుతుంది శివ. దీంతో పాటు రాష్ట్ర సగటు శాతం కూడా తగ్గుతూ వస్తుంది. ఈ నెలలో కురిసినటువంటి అతి భారీ వర్షాలతో 18వ తేదీన నాటికి రాష్ట్ర సగటు సాధారణం కన్నా 14% అధికంగా నమోదైంది. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం నాటికి అంటే నిన్నటికి దాదాపు 9% లోటు నమోదైంది. నిర్మల్ జిల్లాలో సాధారణ కన్నా 44%, పెద్దపల్లి 21%, జయశంకర్, భూపాలపల్లి 13%, నల్గొండ 13%, నిజామాబాద్ 12%, జగిత్యాల 12%, రాజన్న సిరిసిల్ల 11%, మంచిర్యాల 10%, సంగారెడ్డి 6%, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 4% లోటు వర్షపాతం అయితే నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే శివ, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలపై కూడా పడబోతుంది. అందువల్ల జంట నగరాల ప్రజలు కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులైతే అప్రమత్తంగా ఉండాలంటూ ఆ వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు. వినాయక చవితి ముఖ్యంగా, ఎందుకంటే రేపు వినాయక చవితి అనగానే జంట నగరాల రద్దీ ఒకేసారిగా పెరుగుతుంది. చిన్న చిన్న గల్లీల్లో కూడా అన్ని చోట్ల గణనాథులను కొలువు తీర్చేందుకు మండపాలను సిద్ధం చేశారు. ఇప్పటికే మార్కెట్లలో సందడి కూడా మొదలైంది. ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా జంట నగరంలో వినాయకుడి గణేష్ పండగ వాతావరణం అయితే మొదలైంది. ఎక్కడికక్కడ ప్రజలు పూజ సామాగ్రి కొనుక్కుంటూ ఉంటున్నారు. ఇళ్లలో పూజించేందుకు కూడా చిన్న గణపతులను, చిన్న చిన్న ప్రతిమలను కూడా కొంటున్నారు. అయితే ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉండే హైదరాబాద్ లో ఈ పండుగ సమయంలో రద్దీ మరింత పెరగబోతుంది. కాబట్టి దీనికి తోడు వర్షం, ఎందుకంటే ఇవాళ, రేపు, వరుసగా 3 రోజులు వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ని మరింత పెంచేలా అంటే చూస్తుంటే ట్రాఫిక్ మరింత పెరగబోతున్నట్టుగా కనిపిస్తుంది. సో మొత్తానికి సాయంత్రం 5 గంటల నుంచి వర్షం తీవ్రత పెరిగి మోస్తారుగా కురుస్తూ కూడా ఉండొచ్చు. సో ఇది ఇలాగే రోజంతా కంటిన్యూగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు జిల్లాల్లో కూడా వర్షాలు కంటిన్యూగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రజలు త్వరగా పనులు ముగించుకొని సాయంత్రం లోపే ఇళ్లలోకి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటున్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. ఒకవేళ వర్షం ఈ రాత్రి 11 అంటే దాదాపు హైదరాబాద్ సిటీలో మాత్రం దాదాపు 10 గంటల వరకే ఉంది శివ. ఒకవేళ 10 తర్వాత మరింత పెరిగే అవకాశం ఉన్నా కూడా రాత్రంతా వర్షం పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటు తేలికపాటి నుంచి మోస్తారు. అయితే వినోద్, వర్షాల నేపథ్యంలో గణేష్ మండప నిర్వాహకులకు ఎలాంటి సూచనలు ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, ఇతర జిల్లాల అధికారులు కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి? ఇప్పటికే విద్యుత్ కి సంబంధించి విద్యుతాఘాతంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కదా హైదరాబాద్ లో కూడా. ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు మండప నిర్వాహకులకు? ఇప్పటికే 4 రోజుల కిందటే జిహెచ్ఎంసీ అక్కడ వైర్లు కానీ దానికి సంబంధించి కేబుల్ అంటే మండపాలు పెడుతున్నటువంటి ప్లేసుల్లో కూడా కేబుల్స్ ఎక్కువ ఉండకుండా వైర్లు, మెయిన్ గా విద్యుత్ కి సంబంధించినటువంటి అలర్ట్స్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా మండపాలు అంటే వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో సిటీలో చాలా రోడ్లపై చిన్న చిన్న గల్లీలో కూడా గణపతి మండపాలు ఉన్నాయి. అందువల్ల
కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉండొచ్చు కాబట్టి అలాగే విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అంతరాయం కలగకుండా ముఖ్యంగా మండపాలు నిర్వహించే ప్లేస్ లోకి వెళ్ళి అంటే పోలీసులు కూడా ఇటు ట్రాఫిక్ సిబ్బంది అవ్వచ్చు, అలాగే పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రతి మండపానికి క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ వైర్లు అంటే మరమ్మతులకు సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎలాంటి మరమ్మతులు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ మండపాల దగ్గర ఈ వైర్లకు సంబంధించిన ఎలక్ట్రిక్ పోల్స్ అలాగే మరమ్మతులకు సంబంధించినటువంటి వైర్లు వేలాడుతున్నటువంటి ఇవి కానీ సో ఎక్కడికక్కడ దాదాపు 3-4 రోజుల ముందు నుంచే క్లియర్ చేశారు. కానీ ట్రాఫిక్ విషయానికి వస్తే షో డెఫినెట్ గా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయని పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇవాళ వర్షం ఉంది, మరొక పక్క రేపు పండుగ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అందువల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతాయి, దాదాపు బయటికి వెళ్లకుండా ఉంటే బెటర్ అంటూ కూడా సూచిస్తున్నారు. మరొక పక్క ఈ వాతావరణం వల్ల వాహనాల కదలిక నెమ్మదిగా ఉంటుంది. గత వారం కురిసిన వర్షాలతో కూడా రోడ్లు చాలా ప్లేసులు దెబ్బతిన్నాయి. అందువల్ల ముఖ్యంగా ఇటు హైదరాబాద్ ప్రజలైతే తప్పనిసరిగా ప్లాన్ చేసుకుని అత్యవసర పరిస్థితి అయితేనే బెటర్, పరిస్థితి అయితేనే బయటికి వెళ్తే బెటర్. కానీ చిన్న చిన్న వాటి కోసం బయటికి వెళ్లి రోడ్లపై ఇరుక్కునేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.